ఏంది తెలంగాణ కుంభమేళ మట్టి మనుషుల మహాజాతరకు భారీగా తరలి వస్తున్న భక్తులు 6000 బస్సులు కేటాయించిన ఆర్టీసీ మేడారంలో స్కూళ్లకు 4 రోజుల సెలవులు. ఇక మొత్తానికి మేడారం జాతర రూట్ మ్యాప్ ఇలా వన్ వే విధానం ప్రత్యేకంగా రూపొందించిన రూట్ మ్యాప్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి మేడారం జాతరకు సంబంధించి బ్రహ్మాండంగా జరగబోతోంది. సో అక్కడికి వెళ్ళేటోళ్ళందరూ కూడా జర జాగ్రత్తగా ఊరి సో పూర్తి స్థాయిలో కూడా ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గిరిజన పండుగ చూడడానికి పోతున్నారు కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సో జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రారి. ఇంకొక విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో దాదాపుగా 20 కిలోమీటర్ల పరిధిలోని 1400 ఎకరాలలో 33 పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేసిల్లట. వరంగల్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, హన్మకొండ నుంచి వచ్చే వాహనాలన్నీ గూడెప్పాడు మీదుగా ములుగు దాటి పస్ర వద్ద క్రాస్ చేసుకొని నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, బక్కయ్యపేట, గొల్లబుద్దారం, కమలాపూర్ క్రాస్ రోడ్డు మీదుగా భూపాలపల్లి, రేగొండ, పరకాల, గూడెప్పాడు క్రాస్ రోడ్డు కుడివైపు మళ్ళీ నల్గొండ, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఇక ఖమ్మం, మహబూబాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ నర్సంపేట మీదుగా ములుగు మండలం మల్లంపల్లి హైవే దగ్గర కలిసి ములుగు, పస్రా, నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవాలి. తిరిగి ప్రయాణంలో గూడెప్పాడు దగ్గర లెఫ్ట్ తీసుకుని మల్లంపల్లికి వచ్చి ఖమ్మం, మహబూబాబాద్ వైపు వెళ్ళాలి. పై 2 మార్గాల వారి కోసం ఇంకోటి ఊరట్టం క్రాస్ నుంచి ప్రాజెక్ట్ నగర్ వరకు కూడా పార్కింగ్ స్లాట్లు కేటాయించారు. ఇటు గోదావరి కని మంచిర్యాల, పెద్దపల్లి, మహారాష్ట్ర, కాళేశ్వరం నుంచి వచ్చే భక్తుల వాహనాలు కాటారం నుంచి క్రాస్ చేసుకొని చింతకాని, యమాన్పల్లి, పెగడపల్లి, సింగారం, కాలువపల్లి మీదుగా చేరుకోవాలి. వీరికి ఊరట్టం దగ్గర పార్కింగ్ ఉంది. తిరుగు ప్రయాణంలో వీళ్ళు వాహనాలు ఇదే రూట్లో వెళ్ళవచ్చు. అయితే అవసరమైతే నార్లాపూర్, బక్కయ్యపేట, గొల్లబుద్దారం, కమలాపురం క్రాస్ రోడ్ మీదుగా కూడా వెళ్ళవచ్చు. ఇటు భద్రాచలం, ఛత్తీస్గఢ్, మనుగూరు నుంచి వచ్చే వాహనాలు ఏటూరు, నగరం, చిన్నబోయినపల్లి దగ్గర క్రాస్ చేసుకొని కొండాయి, ఊరట్టం మీదుగా మేడారం చేరుకోవాలి. వీళ్ళ కోసం దగ్గరలో పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇక ఆర్టీసీ బస్సులు, విఐపీలు, వివిఐపీలు వెహికల్స్కు అన్నీ కూడా తాడ్వాయి దగ్గర క్రాస్ తీసుకొని మేడారం చేరుకోవాలి. తిరిగి ఇదే రూట్లో కూడా వాహనాలను పంపిస్తారు. ఇక పార్కింగ్ విషయానికి వస్తే ఆర్టీసీ బస్సులను తాడ్వాయి, మేడారం రూట్లోనే బస్టాండ్ ప్లేస్లో పార్కింగ్ చేసుకోవాలి. పస్రా, మేడారం రూట్లో జంపన్న వాగు దగ్గర నుంచి ప్రైవేట్ వెహికల్ పార్క్ చేసుకోవచ్చు. విఐపీ, వివిఐపీల గద్దెలకు దగ్గరలో పార్కింగ్ ప్లేస్లు కేటాయించారు. ఇక పార్కింగ్ స్థలాలలో టాయిలెట్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. తాగునీటి వసతిని కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తానికి అక్కడ 3 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా సెలవులు అయితే ప్రకటించారు స్కూళ్ళకు సంబంధించి. కేవలం ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు మాత్రం సంబంధించిందే. అక్కడ పూర్తి స్థాయిలో 4 రోజులు కేటాయించారు. సో పూర్తిగా కూడా మేడారం వెళ్ళే భక్తులు కూడా జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా రారి. ఇక దాంతోపాటు ఇక్కడ మీరు భక్తులు కూడా అక్కడ డిమాండ్ చేయాల్సిన ఒక అంశం ఉంది. ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అక్కడ ఒకటి గిరిజనులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక యూనివర్సిటీ కానీ, దాంతోపాటు అక్కడ ఒక మ్యూజియం కానీ, దాంతోపాటు అక్కడ ఒక పరిశోధనా కేంద్రం కానీ, అదేవిధంగా గిరిజనులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ, చదువులకు సంబంధించి కూడా ఈ మేడారం జాతరలో వచ్చిన ఆర్థిక మూలాలతోని పూర్తి స్థాయిలో ములుగు జిల్లాలను అభివృద్ధి చేయాలి. కేవలం ఎమ్మెల్యేగా ఉన్న విపక్షంలో ఉన్న సీతక్క ఈరోజు అదే ప్రాంతానికి సంబంధించి మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి చేతిలోనే అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక ఇప్పటికీ కూడా మాది గిరిజన జిల్లా, మాది ములుగు జిల్లా, ఈ పేర్లు చెప్పే కంటే అభివృద్ధి చేసి చూపెడితే బాగుంటుంది అంటున్నారు తెలంగాణ ప్రజలు.